ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు స్పందించారు. కేసీఆర్ను హైదరాబాద్ పరిధిలోకి రావాలని సిట్ అధికారులు చెప్పడం చట్ట విరుద్ధమన్నారు. కేసీఆర్కు మళ్లీ నోటీసులు ఇవ్వడం చట్ట ప్రకారం కుదరదన్నారు మోహిత్ రావు. 160 సిఆర్పిసి చట్టం ప్రకారం 65 ఏళ్ల వయసున్న వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి విచారణ చేయాలన్నారు. జరిగింది 160 సిఆర్పిసి కింద విట్నెస్గా పిలవడం జరిగింది. దానికి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు. వారు మున్సిపల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారు, బీఫామ్స్ ఇవ్వాలి తన క్యాండిడేట్స్కి, అండ్ తను ఎరవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి అక్కడికే ఫ్యూచర్లో నోటీసులు అన్నీ ఇవ్వాలి, అండ్ పోలీసులు ఒకవేళ విచారించాలంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఒకప్పుడు సిఆర్పిసి చట్టం ప్రకారం సెక్షన్ 160లో 65 ఏళ్ళు 65 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలని క్లియర్గా ఉంది. సో ఇప్పుడు దానికి పారామెటీరియా ప్రొవిజన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అదేం చెప్తుందంటే 179 60 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. 65 ఇయర్స్ నుంచి వారు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో కేసీఆర్ గారు ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామినేషన్ చేయాలంటే ఎర్రవల్లికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. వారిని హైదరాబాద్ లిమిట్స్లోకి రమ్మనడం అది సిఆర్పిసికే కాంట్రరీ, అలా పిలవడానికి వీల్లేదు. సిట్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు పోలీసు వాళ్ళు ఇవ్వలేరు. దానికి ఒక చట్టబద్ధమైన నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఇవన్నీ కంప్లై చేసినా కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వకూడదు, ఇవ్వలేరు. లా డజంట్ పర్మిట్ టు గివ్ నోటీస్ టు కేసీఆర్ గారికి